నమస్తే, వెల్కమ్ టు ఏకేఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళిత డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా స్మరణార్థం అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు కొవ్వొత్తులతో నివ్వాలి. అణచివేతకు తీవ్ర మానసిక క్షోభకు గురై ప్రాణాలు కోల్పోయిన దళిత వైద్యులు. జై భారత్ శ్రీరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నడి రోడ్డుపై రొయ్యలను పారవేసి నిరసన. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. కృష్ణా జిల్లాకు దివంగత నేత వంగవీటి మోహన్ రంగా పేరును తక్షణమే పెట్టాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాదరావు. డాక్టర్ సుధాకర్ వర్ధంతి సంస్మరణ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద కూటమి నాయకులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన అరాచకాలకు దమనకాండకు డాక్టర్ సుధాకర్ ఉదంతమే సజీవ నిదర్శనమని పేర్కొన్నారు. సమాజంలో వైద్యుడిని నారాయణుడిగా పూజిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం ఆయనను రోడ్డుపై ఇచ్చి మానసిక రోగిగా ముద్ర వేసి తీవ్రంగా వేధించిందని దుయ్యబట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద జరిపిన దమనకాండకి నిదర్శనం డాక్టర్ సుధాకర్ గారి ఈరోజు ఆయన యొక్క సంస్మరణ దినోత్సవం. ఎందుకు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినప్పుడు ఆయన సరైనటువంటి ముఖ్యమంత్రిగా చర్యలు తీసుకోకపోవటం వల్ల ఆ రోజు కరోనా ఒక భయంకరమైన వ్యాధి వస్తే లక్షలాది మంది కోట్లాది మంది ఈ దేశంలో చనిపోయినప్పుడు డాక్టర్లందరూ వైద్యం చేయడానికి భయపడ్డప్పుడు వైద్యం చేసే విధానం కూడా తెలియని పరిస్థితిలో కొత్త వైరస్ కరోనా రూపంలో వచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ప్రాంతంలో ఎంతో పేరున్నటువంటి గొప్ప డాక్టర్ దళిత వర్గానికి చెందినటువంటి డాక్టర్ సుధాకర్ గారు. ఆ సుధాకర్ గారు ఆ రోజు ఆయన ఏమీ అనలేదు, ప్రభుత్వాన్ని ఏమీ విమర్శించలేదు, ఆనాడు జగన్ గారిని ఏమీ విమర్శించలేదు. ఆయన కేవలం ఒకే ఒక మాట అన్నాడు, జనం చనిపోతున్నారు, కరోనా కొత్త వ్యాధి, ఈ వైరస్ కోసం ఏమీ తెలియటం లేదు, వైద్యం చేయాలా, ప్రజలను బతికించాలా, కాబట్టి డాక్టర్లైన మాకు మాస్క్ ఇమ్మని అడిగాడు. ఎవరిని అడిగాడు? సీఎం గారిని అడగలేదు, ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడగలేదు, పై అధికారులను అడిగాడు. నేను వైద్యం చేస్తాను, కరోనా పేషెంట్లని రక్షిస్తాను, నాకు మాస్క్ ఇమ్మని అడిగితే ఆ మాస్క్ ఇమ్మని అడిగిన విషయం వైరల్ అయినందుకు, దాన్ని నెటిజన్లు అందరూ హర్షించినందుకు ఆ రోజు పగబట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక దళిత డాక్టర్ మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ జరిపింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది, హింసించింది, అరెస్టు చేసింది. వైజాగ్ పుర వీధుల్లో 2 చేతులు వెనక కట్టేసి వైద్యో నారాయణో అన్నారు. వైద్యుణ్ణి నారాయణుడిగా పోల్చే మన సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ డాక్టర్ సుధాకర్ గారి యొక్క చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఆయనకి అనేక రకాలుగా చిత్రహింసలు చేసి ఆయన మీద ఆ రిటైర్ అయ్యడానికి దగ్గరలో ఉన్న వయసులో పిచ్చోడిని ముద్రేసి ఆయన్ని మానసికంగా వేధించి ఆయన ఒత్తిడి గురి చేసి ఆయన చనిపోవడానికి కారణమైనటువంటి వైసీపీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఉసురు తగిలి వారి పార్టీ 11 సీట్లు పరిమితమైంది. అందుకే ఈరోజు ఎప్పటికీ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ కూడా సుధాకర్ గారి యొక్క చరిత్రను మర్చిపోకూడదు. ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వాలు వైద్యం చేయడానికి డాక్టర్లకి సదుపాయాలు కల్పించాలని అడిగినందుకే ఒక దళిత డాక్టర్ని చంపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిరసనగా ఎప్పటికీ రాష్ట్రంలో ఈ రోజున
యావత్ మంది రాష్ట్రంలో ఉన్న 1 కోట్ల మంది దళితులు కూడా, దళితులకు సంఘీభావంగా ఉండే ఇతర వర్గాలు కూడా, డాక్టర్ సుధాకర్ త్యాగాన్ని గుర్తించిన ఇతర వర్గాలు కూడా ప్రతి ఏటా ఇదే రోజున ఆయన సంస్కరణ సభను జరుపుకుంటూ వైసీపీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మరొక్కసారి ఎక్కడైతే స్వర్గలోకంలో ఉన్నటువంటి సుధాకర్ గారి ఆత్మకు శాంతి కలగాలని మీ వెంట ఎప్పుడు మేము ఉంటాం. మీ త్యాగానికి, మీ జీవితం త్యాగానికి మేము ఎప్పుడు దళిత వర్గాలు మర్చిపోమని చెప్పి, మీకు జరిగిన అన్యాయానికి మేము ఎప్పటికీ వైసీపీ పార్టీని కానీ, ఆ ముఖ్యమంత్రిని, నాటి ముఖ్యమంత్రిని కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ క్షమించబోమని కూడా తెలియజేసుకుంటూ, మరొక్కసారి సుధాకర్ గారికి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదములు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆక్వా రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నడి రోడ్డుపై రొయ్యలను పారవేసి నిరసన వ్యక్తం చేశారు. రొయ్యల కొనుగోలు ధరలు పడిపోవడం, ఫీడ్ మరియు సీడ్ కంపెనీల విధానాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పూలపల్లి వై జంక్షన్ లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలు సిండికేట్ గా మారి రొయ్యల కొనుగోలు ధరలో కిలోకు 50 రూపాయల వరకు రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ దోపిడీని అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. తగ్గించి రైతును మోసం చేస్తున్నారు. దాని మీద ఈ పాలకొల్లు పూలపల్లి వై జంక్షన్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి వేలాది మంది రైతులు తరలి వచ్చి వారి యొక్క ఆవేదనని, వారి యొక్క బాధని అందరూ వ్యక్తపరిచారు. ఏదైతే గతంలో 15 రోజుల కింద ఫీడ్ రేట్లు పెంచి రైతులు మోసం చేద్దాం అనుకున్నారో దానికి ప్రభుత్వం అడ్డు తగిలి ఏదైతే ఆప్ చేసి చర్చల పరంగా చర్చించుకోవాలని చెప్పి ఏదైతే ఆపిందో, ఆ దురుద్దేశంతో ఏదైతే మా పెంచిన రేట్లను ఏదైతే నిలుపుదల చేశారో ఆ వ్యత్యాసాన్ని ఏమైనా సరే వీళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఇలా ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ అన్నీ కలిపి సిండికేట్గా మా దగ్గర తయారయ్యి ఇలా రైతుని అతి దారుణంగా కేజీకి 50 రూపాయలు తగ్గించేసి సరుకులు మేము కొనలేమనే పరిస్థితికి వచ్చారంటే ఇది చాలా దుర్మార్గం చర్య. దీనికి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇలాగే గతంలో కూడా ఫీడ్ రేట్లు పెంచేయటం చెప్పా చేయకుండా, ఎవరికి దృష్టిలో లేకుండా, ఇటు ప్రభుత్వం దృష్టిలో కూడా లేకుండా పెంచేయటం, అలాగే ఈ యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ మాదిరి తయారయ్యి గత 30 సంవత్సరాల నుంచి ఇదే విధానం అవలంబించి సిండికేట్ మాదిరిగా దోచేస్తున్నాయి. వాళ్ళకి అవసరమైనప్పుడు 10 రూపాయలు పెంచుతారు, అవసరం లేనప్పుడు 50 రూపాయలు తగ్గించేస్తారు. సరుకు ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు తగ్గించేస్తారు. ఇలాగా వాళ్ళందరూ 100 మందో 120 మందో ప్లాంట్ వాళ్ళందరూ అసోసియేషన్ కాబట్టి వెంటనే అందరూ ఒకటే మాట మీదకి వచ్చేసి ఈ రకంగా రైతుల దగ్గర దోచుకుంటున్నారు. ఈ విధానాన్ని అరికట్టమని ఎన్నోసార్లు మనం ప్రభుత్వం తీసుకెళ్ళాం. గత యువగోళం పాదయాత్రలో లోకేష్ గారికి కూడా ఆ రోజున నేను ఆక్వా సంఘం నాయకుడిగా ఆ రోజున సమస్యల మీద రిప్రజెంటేషన్ చేస్తే తప్పకుండా ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నలన్నీ మీరు అన్ని రైతులకు అనుకూలంగా అడిగారు. తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిష్కారం తీసుకొస్తామని చెప్పారు. ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, అలాగే దాని మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, ఆ రోజు మా రైతులకు హామీ ఇచ్చిన లోకేష్ గారు కానీ, వీరందరూ ఏదైతే రైతుల కోరికలు ఉన్నాయో అవి చిన్న కోరికలు. సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇచ్చిన హామీ, అది ఇంకా కొంతమంది రైతులు రావాలి, అది వెంటనే అమలు చేసి ఆ రైతు యొక్క బాధను తీర్చండి. ఏదైతే రైతు 15 సంవత్సరాల కిందట 100 కౌంట్ 250 రూపాయలు ఆ రోజు ఇదే రేటు ఉండి, ఆ రోజు మేత బస్తా 1500 ఉండి, ఆ రోజు కూలీ వల కూలీ 400 రూపాయలు, డైలీ వచ్చి కూలీ 400 రూపాయలు. మరి ఈ రోజుని 15 సంవత్సరాల తర్వాత అదే మేత బస్తా 2700, అదే కూలీ 800. ప్రతి వస్తువు 10% నుంచి 100% పెరిగింది. మరి ఆ రోజు ఉన్న రేటు ఈ రోజు ఉంటే రైతు ఏ రకంగా మీకు ఇదవుతాడు? ఆ రోజు 1000 పిల్ల ఖరీదు 18 పైసలు 17 పైసలు, ఇవాళ 36 పైసలు నుంచి 40 పైసలు. ఏ రకంగా మీకు రైతు ఎలా అవుతాడు? ఒకసారి ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే అన్ని వ్యవస్థలో రేట్లు పెంచేసుకుని రైతుకి అదే రేటు ఉందంటే అసలు ఎలా గిట్టుబాటు అవుద్ది? రైతులు ఎలా పోతున్నారు అంటే రైతులు అందరూ ప్రభుత్వాలు ఏమనుకుంటాయంటే రైలు చెరువులు చేస్తే వీళ్ళు కోటీశ్వర్లు, వీళ్ళు కోట్లు మిగిలిపోతున్నాయి అన్నారు. అలా కోట్లు మిగిలిపోతే రోడ్డు ఎక్కడ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ దీంట్లో అప్పు పుడుతుందని, దీంట్లో
ఏదో ఒకటి అవసరమైతే ఒక క్రాప్ వస్తే కవర్ అయిపోతామని చెప్పి అప్పులు తెచ్చి రొటేషన్ మీద ఇవాళ రైతు బతుకుతున్నాడు తప్ప ఏ రైతు బాగోలేదు. 100కి 80 మంది రైతులు దెబ్బతినేసి ఉన్నారు. ఎన్ని గ్రౌండ్ రిపోర్ట్లు తెలుసుకోండి. మీకు ఏదైనా ఒక రిపోర్ట్ రావాలంటే రైతులు ఎలా ఉన్నారో, ఇండస్ట్రీ ఎలా ఉందో రావాలంటే రైతుల దగ్గర మీరు రైతులు చెప్పిన ఈ మాటలు వినండి. అంతే తప్ప గ్రౌండ్ రిపోర్ట్లో లేకుండా వెళ్తే మీరు గత ప్రభుత్వంలాగా దెబ్బతింటారు. తప్పకుండా ఈ ప్రభుత్వం రైతులకు మంచి చేయాలని ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు ఇచ్చిన ఇంధనం పొదుపు పిలుపుకు స్పందిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముందుకు సాగుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న నిమ్మల నేడు నో వెహికల్ డే పాటిస్తూ ఉదయం పాలకొల్లులోనే తన నివాసం నుంచి సైకిల్ పై బయలుదేరిన మంత్రి రైల్వే స్టేషన్ కు చేరుకుని టికెట్ తీసుకుని ప్యాసింజర్ రైలులో ఉదయం 6 గంటలకు విజయవాడకు ప్రయాణమయ్యారు. ట్రైన్లో సాధారణ ప్రయాణికుడిగా ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రయాణికుడు ఇచ్చిన టిఫిన్ చేస్తూ సరదాగా గడిపారు. విజయవాడలోని రామవరపాడు రైల్వే స్టేషన్ కు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి సైకిల్ పై మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరారు. ఇక్కడ బయట విజువల్స్ బయటికి తీసుకుంటాం. చెప్పండి సార్. అన్న కొంచెం వెనక్కండి, మీరు వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి, లేదంటే మీరు డిస్టర్బ్ చేయండి. పోనీ 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 సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి విలువ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు నేను రాజధానిని ఆహ్వానిస్తున్నాను, అమరావతిని ఆహ్వానిస్తున్నాను, రాజధాని 30,000 ఎకరాల పైబడి ఉండాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో. మళ్ళీ అధికారంలోకి రావడానికి ముందు, ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు కూడా నేను మగాడిని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పింది ఆయన. మరి ఎన్నికలు అయిన తర్వాత 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. ఓకే, పోనీ మీరు 3 ముక్కలు అన్నారు. మీరు 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టారా? 5 సంవత్సరాలు ఒక ఇటుక ముక్క పెట్టకుండా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసి మళ్ళీ ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతే ఇప్పుడు మావిగా అని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అంటే మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో GN గన్న తీసుకోండి అని అసలు మీరు చెప్పినటువంటి విధానం, మీరు చెప్పినటువంటి ఆ మావిగాని చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి, ఇటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడా అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా
మరి ఆలోచించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి తొక్కులక్క ఆలోచనలు అనేవి ఈ ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తాయి. అంచేత ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా ఒక జోక్ మాదిరిగానే తీసుకుంటున్నారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా దాన్ని సీరియస్గాను పరిగణించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రేపటి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనతోటే నువ్వు పోతే, నువ్వు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నువ్వు మారకపోతే రేపు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే నీ పార్టీ విధానాలు చూసి, నీ సిద్ధాంతాలు చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, ఇంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని ఎవరైనా చెప్తారు. కానీ నువ్వేం చెప్తూ ఉన్నావు? రేపు అధికారంలోకి వస్తే రప్ప అంటూ ఉన్నావు. రేపు అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతానంటూ ఉన్నావు. మరి ఇప్పుడే నువ్వు గొడ్డళ్లతో మరి మోటార్ సైకిల్ మీద వీరాంగం చేస్తూ ఉన్నారు నీ నాయకులు, నీ కార్యకర్తలు. ఆ గొడ్డళ్ళని నడి వీధుల్లో తిప్పుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద ఆ గొడ్డళ్లతో మేకపోతుని నరికి ఆ మేక రక్తం చింపుతూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి రక్తాభిషేకం చేసి మీరు పొందేటువంటి రాక్షస ఆనందం చూసి, అరే రేపు కూడా మన పరిస్థితి, వీళ్ళు మళ్ళీ తప్పు జారి అధికారంలోకి వస్తే ఆ మేకపోతుల తలలు నరికినట్టే మన తలలు నరికితే బిడ్డలు లేనిటువంటి తల్లులు ఉంటారు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉంటారు. అటువంటి రాష్ట్రం మనకి అవసరం లేదు అని అంటే, అటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి గొడ్డల పార్టీ కూడా మనకు అవసరం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గాఢంగా ఉన్నటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సీనియర్ నాయకులు మంత్రివర్యులైనటువంటి నిమ్మల రామానాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత ఆ నినాదాన్ని పురస్కరించుకొని ఇంధన వనరులు ఆదా చేయాలని, ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలని వారికి ఇచ్చినటువంటి వెహికల్ అంతా కూడా వదిలివేసి కేవలం సైకిల్ మీద తిరిగి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని ఉద్దేశంతో వారు చాలా స్ఫూర్తిదాయకంగా వాళ్ళు సైకిల్ మీద వచ్చారు. నేను కూడా మార్గ మధ్యన ఆయన చూసి నా వెహికల్ ఆపి ఆయనకు ఒక నమస్కారం పెడదామన్న ఒక ఆలోచనతో ఉంటే, అన్న మీరు కూడా రండి అని చెప్పి నన్ను కూడా ఎక్కించుకొని సుమారు ఈ 5 కిలోమీటర్ల దూరం ఆ సైకిల్ మీద తీసుకురావడం ఆయన పట్టుదలకి అదొక నిదర్శనం. నిజంగా మనం అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే క్లిష్ట పరిస్థితిలోనే సకాలంలో మనం స్పందించడం చాలా అవసరం. దాన్ని మరి ఈరోజు మంత్రివర్యులు తీసుకున్నారు. మనందరూ కూడా ఆ స్ఫూర్తిని అందరిలో నింపి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నారు. నమస్కారం. కృష్ణా జిల్లాకు దివంగత నేత వంగవీటి మోహనరంగ పేరును తక్షణమే పెట్టాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు రంగా పేరు పెట్టని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రంగా పేరును ప్రస్తావించడం సమంజసం కాదని విమర్శించారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చనమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, గతంలో వంగవీటి రంగాను దూషించిన వారికి, ఆయన హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి జగన్ గతంలో పదవులు, భూములు కట్టబెట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయాల కోసమే వంగవీటి రంగా పేరును వాడుకుంటున్నారని, ఈ విషయం రాష్ట్రంలోనే కాపు ప్రజలందరికీ తెలుసన్నారు. కాపు కార్పొరేషన్ నిధులు, రిజర్వేషన్ల అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, లేని పక్షంలో కాపు సంఘాల పోరాటం తప్పదని హెచ్చరించారు. అందరికీ ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చనమల్ల ప్రసాదరావు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి మరియు కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టైగర్ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీరు ఈ జిల్లాకు ఎందుకు పెట్టలేదని చెప్పి ఎన్డీఏ కూటమిని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడానికి మీరు అర్హులా అని మేము కాపు సంఘాల తరఫున మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు మిమ్మల్ని ఈ జిల్లాగా ఆయన పేరు పెట్టమంటే మీరు ఎందుకు పేరు పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరు పెట్టకుండా ఇప్పుడు కాపుల తోలకు ఓట్లు కొడదామనో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమో ఈరోజు ఈ విషయాన్ని ప్రస్తావించడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కానీ మీ నాన్నగారు గతంలో ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారిని చంపారో వారి హత్య కేసులో నిందితులుగా ఉన్నారో వారికి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని హైదరాబాద్లో ఎలా కట్టబెట్టారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే మీ శిష్యుడు గౌతమ్ రెడ్డి గారు రంగా గారిని ఇష్టానుసారంగా తిడితే మీరు అతనికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించారు. మరి ఎవరైతే రంగా గారిని ఈ జిల్లాలో చంపారో ఆ కుటుంబానికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి గౌరవించారు. అలాంటి మీరు ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మరి రంగా గారిని వాడుకోవడం అన్నది సమంజసం కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా గతంలో వేల్పూర్ శ్రీనివాసరావు కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్. నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో టైగర్ వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు, ఆయన్ని హత్య చేశారని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక లక్షల మంది కులాలకి మతాలకి అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనేక మంది పేర్లు పెట్టి రంగా గారి పేరు పెట్టకుండా వివక్ష చూపించారన్న విషయం చాలా స్పష్టంగా ఉంది. అంటే రంగా గారి మీద ఈరోజు కపట ప్రేమ, అంటే ముసలి కన్నీరు కారుస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ప్రయత్నం చేయటం వల్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 సీట్లు వచ్చినాయి. మరలా 2 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి మరలా కులాల మధ్య యువత మధ్య చిచ్చు పెట్టి కులాల కుంపట్లు రాజేయాలనేటువంటి ఉద్దేశంతో మరలా రంగా గారి పేరు ఎత్తుకోవడం జరిగింది. మరి అదే వంగవీటి మోహన్ రంగా గారిని TV9 ఛానల్లో నీచంగా మాట్లాడినటువంటి గౌతమ్ రెడ్డి గారికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి సన్మానం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని నేను అడుగుతున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా రంగా గారి హత్యలో మరి ఆ రోజు నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాన్ని బహుమతిగా ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీ రాజకీయాల కోసం రంగా గారిని ఒక అండి. నా పేరు కర్రి వెంకటరమణ, శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు. అయితే ముందుగా మాట్లాడినటువంటి కేఆర్పిఎస్ చైర్మన్ ప్రసాద్ గారు, అలాగే పొలిటికల్ జేఏసీ వేల్పూర్ శ్రీనివాసరావు గారు అంతా మాట్లాడారు. మరి అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారి పేరుని పలకడానికి కూడా ఆయన ఇష్టపడినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు పదవి పోయిన తర్వాత రంగా గారు టైగర్ రంగా గారి పేరుని జిల్లా పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చాలా ఆక్షేపణీయం. పదవిలో ఉన్నప్పుడు మానేసి పదవి పోయిన తర్వాత ప్రశ్నించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి కూటమి ప్రభుత్వానికి విన్నవించేది అనగా మరి రంగా గారికి కృష్ణా జిల్లాకు రంగా గారి పేరు పెట్టాలని కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన అభిమానులు లక్షలాది మందిగా ఉన్నటువంటి అభిమానులందరూ ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా సరే పట్టించుకోవడం ఇది చాలా దారుణం. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు కాపులందరినీ పెద్దన్న పాత్ర పోషించి కూటమి ప్రభుత్వానికి
ఆ అధికారం చేకూర్చే విధంగా పనిచేయాలని చెప్పేసి ఆయన ఏదైతే సూచించారో తూచా తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ పెద్దన్న పాత్ర వహించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో నుంచోబెట్టారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తెరిగి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని, తద్వారా మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని కోరుచు మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు. వైఎస్ జగన్ గారి 5 ఏళ్ల పాలన దేశానికే బెంచ్ మార్క్ గా నిలిచిందని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు 2 నెలలు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. కరోనా వంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలను ఆదుకున్న జగన్ గారి పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకి చేతనైతే జగన్ కన్నా మిన్నగా పాలన చేసి ప్రజలతో ప్రశంసలు అందుకోవాలని సవాల్ విసిరారు. అలా కాకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల కష్టాలు ప్రస్తావిస్తూ జగన్ లేవనెత్తుతున్న అంశాలపై సమాధానం చెప్పలేకనే ఆయనను వ్యక్తిగతంగా నిందిస్తూ పిచ్చి విమర్శలు చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపూడి ప్రభాకర్ రావు గుర్తు చేశారు. రాబోయే ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఆ రోజు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పని మీద ఆఫీసర్ టేబుల్కి ఎదురుగా కూర్చుంటే ఆఫీసర్ అనేవాడు ఏం చేయాలంటే ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, డిఎస్పీ అయినా కార్యకర్తకి కాఫీ ఇచ్చి అతనికి దండం పెట్టి, బాబు కార్యకర్త గారు మీరు ఏ పని మీద వచ్చారండి అని పని చేసి చెప్తారు. కార్యకర్త ఆ విధంగా ఉంటాడు, పొమ్మన్నాడు. అదే కార్యకర్తలు ఈరోజు ఆఫీసులకు వెళితే పలకరించే దిక్కు లేకపోతే వాళ్ళు అడుగుతున్నారు, చెప్పిన అతన్ని ఏమయ్యా నీకు బుర్రందా లేదా, ఆ రోజు అటు చెప్పావు, ఈరోజు 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఎవడు పట్టించుకోలేదు అంటున్నాడు. ఇది మేం చెప్తున్నది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా ఉద్యమాల ద్వారా తను విజిట్ చేసినటువంటి అనేకమైన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వానికి చెప్తున్నాడు, కూటమికి చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే చంపేస్తూ ఉన్నారు, ఇదిగో ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసులు పెడతా ఉన్నారు. సో ఇవన్నీ ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. సో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేశారంటే, ప్రజలు ఈరోజు ఏం భావించారంటే పొరపాటున వీళ్ళు ఎలా గెలిచారు, సరే ఎలా గెలిచారు ఈ లోతుల్లోకి నేను తర్వాత వెళ్తాను. అందరికీ డౌట్లు ఉన్నాయి. ఓటేసినోడికి డౌట్ ఉంది, డిక్లేర్ చేసినోడికి డౌట్ ఉంది, గెలిచాను అని చెప్పుకునే వాడికి డౌట్ ఉంది ఎలా గెలిచాను అనేది. సరే పరకాల ప్రభాకర్ గారిని అడిగితే విషయం అంతా చెప్తాడు, ఎలా గెలిచారు, ఎలా జరిగింది ఇదంతా కూడా. సో ఇన్ని అంశాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే మీరు పరిపాలన సరిగా చేయండి బాబు అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని విస్మరించకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా మీరు చెప్పినవన్నీ చేయండి, ఇది మేము కొత్తగా అడగటం లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిని కొనసాగిస్తూ దానికన్నా ఇంకా ఉత్తమమైన పనులు కూడా మేము చేస్తాం. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి చేయుత కట్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు అమ్మఒడి ఆయన దాదాపు కొన్ని లక్షల మందికి ఇస్తే వీళ్ళు 100 మందికి కూడా ఇచ్చే దశలో లేరు. ఇట్లా ప్రతి అంశాన్ని, ప్రతి వెల్ఫేర్ స్కీమ్ని, ప్రతి డెవలప్మెంట్ స్కీమ్ని కట్ చేసుకుంటూ అసలు అడిగితే అడిగినోడిని లోపలేయండి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ పోతూ ఉన్నారు. సో ఎప్పుడు ఇస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పినవి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి? ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా అనేకమైనటువంటి అవరోధాలున్నా, కరోనా లాంటి అవరోధాలున్నా ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం చెప్పాడో 99.9% మేనిఫెస్టో మొత్తాన్ని ప్రజలకి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దళిత డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా స్మరణార్థం అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు కొవ్వొత్తులతో నివాళి. అణచివేతకు తీవ్ర మానసిక క్షోభకు గురై ప్రాణాలు కోల్పోయిన దళిత వైద్యులు.
జై భారత్ శ్రీరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నడి రోడ్డుపై రొయ్యలను పారవేసి నిరసన. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. కృష్ణా జిల్లాకు దివంగత నేత వంగవీటి మోహన్ రంగా పేరును తక్షణమే పెట్టాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాదరావు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.